హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ బొటిక్ ఎస్ఏవి. సో ఈరోజు అయితే పార్ట్ 2కి అయితే వద్దాము. నిన్నైతే కటింగ్ అయితే చేసాము కదా, ఈరోజు అయితే స్టిచ్చింగ్ అయితే చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? Yesterday was cutting, today was stitching. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే రెడీ చేద్దాము. మనకి పెద్ద పీసెస్ అయితే 2 వస్తాయి, చిన్న పీసెస్ అయితే 4 వస్తాయి అన్నమాట. సో క్రాస్కి స్ట్రైట్ పీస్ అటాచ్ అయితే చేయాలని నేను ముందు వీడియో కటింగ్లోనే ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో ఇప్పుడు నేను క్రాస్కి స్ట్రైట్ పీస్ అనేది అటాచ్ చేస్తున్నాను. అలా అయితేనే క్రాస్ అనేది సైడ్స్కి వెళ్తుంది, మనకి గేరా అనేది పెద్దగా వస్తుంది అనమాట. క్రాస్కి క్రాసే అటాచ్ చేశారనుకోండి, అది మనకి సెట్ అవ్వదు, అసలు మనకి అది కరెక్ట్గా కూడా మనం స్టిచ్ చేయలేకపోతాం అనమాట. సో అందుకని క్రాస్ పీస్కి ఎప్పుడైనా స్ట్రైట్ పీస్ మాత్రమే అటాచ్ చేయాలి. సో ఇలా 2 పార్ట్స్ అయితే చేసుకోవాలి. 3 పీసెస్ కింద అవుతుంది. ఒక పెద్దదానికి చిన్నది అటు సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 స్మాల్ పీసెస్ అయితే మనం అటాచ్ చేస్తాం అనమాట. ఇప్పుడు 1 సైడ్ అయితే ఒకటి అయ్యింది, నెక్స్ట్ సెకండ్ సైడ్ వేస్తున్నాను. చూడండి, క్రాస్కి నేను స్ట్రైట్ పీస్ అటాచ్ చేస్తున్నాను అనమాట. సో క్రాస్ వచ్చేసి సైడ్స్కి వచ్చేస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకొకటి కూడా అలానే స్టిచ్ చేసేసుకోవాలి. మనం ఇది కేవలం ఒక 20 మినిట్స్లో లెహంగా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం పీసెస్ వచ్చేసి 45 రూపీస్ కదా, 40 అయినా 45 అయినా మనకి ఇంకా ఎక్కడికైనా మనము ఓల్డ్ సిటీ కానివ్వండి, ఇంకా బేగం బజార్ కానివ్వండి, ఇట్లా క్లాత్ సెంటర్కి వెళ్తే ఇలా పెట్టికోట్ లెహంగా బిజినెస్ మనం చాలా బాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి టిప్ కూడాను. ఎందుకంటే మనము మెటీరియల్ కాస్ట్ పడి కుట్టడం కాస్ట్ ఓకే, మనకు బయట వచ్చేసి 150, 180, 200 దాకా ఉంటుంది. కనీసం మనం ఒక 120 ఛార్జ్ చేసినా కూడా మనకి స్టిచ్చింగ్ అయిపోతుంది, ఇంకా క్లాత్ కూడా మనకి అమౌంట్ కూడా సేవ్ అవుతుంది అనమాట. సో ఇలా బిజినెస్ కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే. ఇది ఒక బెస్ట్ టిప్ అనమాట, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇలా వెరైటీ ఆఫ్ లెహంగాస్ కుట్టి కూడా మనము అమ్మొచ్చు. ఇలా అంటే మనం ఓన్ బిజినెస్ లాగా స్టార్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇలా 2 సైడ్స్ అయితే నేను స్టిచ్ అయితే చేసుకున్నాను కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. 2 సైడ్స్ స్టిచ్ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఉల్టా అంటే రాంగ్ సైడ్ ఒక్క సైడ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. అప్పుడు మనకి కంప్లీట్గా కుట్లు అనేటివన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. మొత్తం స్ట్రైట్ అంటే కరెక్ట్ సైడ్ మొత్తం మనకి ముందుకు వచ్చేస్తుంది. ఇది లోపలికి వెళ్ళిపోతాయి కుట్లు అనేటివి. చూడండి, కుట్లు అనేటివి అన్ని లోపలికి వెళ్ళిపోతాయి, మనకి ఫ్రంట్ మొత్తం కరెక్ట్ లెహంగా అనేది వస్తుంది అనమాట. సో చూస్తున్నారు, నేనైతే ఈ 2 పీసెస్ కలిపి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. అటాచ్ చేసిన తర్వాత మనకి సైడ్స్ ఎడ్జెస్ అనేవి ఉంటాయి కదండి, ఆ పైన చిన్నగా ఒక 3 ఇంచెస్ వరకు మనము చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడైతే ఇది కంప్లీట్గా స్టిచ్ అయితే చేసేస్తున్నాను. ఇలా మనము నిన్నైతే కటింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అయింది కదా, ఇది మన సెకండ్ డే క్లాస్ కదా ఫ్రెండ్స్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్లో పెట్టండి, నేను మళ్ళీ డౌట్స్ అంతా కూడా నేను ఒక వీడియో చేస్తాను డౌట్స్ క్లారిఫై చేయడానికి. ఇప్పుడు మన లెహంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సైడ్ ఎడ్జెస్ 2 ఓపెనింగ్ సైడ్స్ వచ్చేసి మనం ఒక 3 ఇంచెస్ వరకు చిన్న ఫోల్డ్ అయితే చేసుకోవాలి, లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పొరపాటున కూడా బయట సైడ్ అయితే, ఫ్రంట్ సైడ్ మాత్రం ఓపెన్ చేసుకోకూడదు. చూస్తున్నారు కదా, క్లారిటీ ఉందా మీకు? నాది పెడల్ మిషనేనండి, సో ప్రాబ్లం అయితే లేదు. బట్ అప్పుడప్పుడు థ్రెడ్డింగ్ అయితే మనకి దేనికైనా పోతుంటుంది, కానీ ఇది మనకి స్ట్రెస్ ఎక్కువ, అంటే ఎక్కువగా తొక్కాలి. పర్లేదు, ఎలక్ట్రిక్ మిషన్ అయినా ఏదైనా కానీ మనకి స్టిచ్చింగ్ మెయిన్ కదా. సో ఏదైనా కానీ మీకు ఇందులో అయితే కరెక్ట్గా విజువల్స్ అయితే చూపిస్తాను కరెక్ట్గా. సో చూడండి, ఇప్పుడు బోత్ సైడ్స్ ఇలా స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. సో అలా 2 ఫోల్డ్స్ అలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం, నేను బేసిక్వి కొన్ని చెప్పడము మర్చిపోయాను. మర్చిపోవడం ఇన్ ద సెన్స్ అంటే ఫస్ట్ మీకు శారీ పెట్టుకోవచ్చు చెప్పాలి అనే ఉద్దేశంతో ఇదైతే ఫస్ట్ స్టార్ట్ చేశాను.
సో ఇది వన్స్ అప్లోడ్ అయిన తర్వాత ఒక 2 వీడియోస్ వచ్చేసి ఫస్ట్ మనం మిషన్ ఎలా తొక్కాలి, దారం ఎలా పెట్టాలి, అండ్ ఇంకోటి వచ్చేసి పెడలింగ్ ఎలా తొక్కాలి, నెక్స్ట్ మనము దారం ఎలా ఎక్కించాలి, ఇంకా ఇలా చిన్న చిన్న టిప్స్ అన్ని కూడా నేను షార్ట్స్లో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే ఈ పార్ట్ మనకి నడుం బెల్ట్ పార్ట్ ఉంది కదండి, 4 ఇంచెస్ తీసుకోవాలి. ఉల్టా అంటే రాంగ్ సైడ్ నుంచే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి కుట్లు కనిపించకుండా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు, మీకు అర్థమవుతుందా? రాంగ్ సైడే నేను ఫస్ట్ స్టిచ్ చేసుకుంటున్నాను పైన నడుం పట్టి దగ్గర నుంచి. దీని తర్వాత దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి కరెక్ట్ స్టిచ్ పైన పెట్టేస్తాను. దానివల్ల మనకి ఎక్కడి నుంచి కుట్టు వేసాం అనేది కూడా తెలియదు అన్నమాట. దాని తర్వాత మనము ఒకసారి లెంత్ చూసుకొని కింద మనకి ఎంత వీలవుతే అంత ఎగ్జాక్ట్ అయితే వస్తుంది, ఒక 1/2 ఇంచ్తో ఫోల్డింగ్ చేసుకుంటే మనకి లెహంగా అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మనకి లెహంగా నాడబెట్టుకోవచ్చు, లేదా అంటే ఈ మధ్య మొత్తం ఎలాస్టిక్సే వేసుకుంటున్నాం కదా, ఎలాస్టికే ప్రిఫర్ చేసుకోవచ్చు. కానీ నేను నాడ అయితే కుట్టాలనుకోవట్లేదు, ఎలాస్టికే ప్రిఫర్ చేస్తున్నాను. చూడండి, అలా ఫోల్డ్ చేయాలి. ఇది ఓపెన్ చేసి 2 టైమ్స్ అలా లోపల, కానీ పైన కూడా ఒక్కసారి అలా ఫోల్డ్ చేసి లోపల పెట్టేసి ఇప్పుడు మనము ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాం. ఫ్రంట్ సైడ్ నుంచి స్టిచ్ వేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మొత్తం ఒక రౌండ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కుట్టేసుకున్న తర్వాత లెంత్ ఒక్కసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. లెంత్ చెక్ చేసుకొని కింద ఒక ఫోల్డ్ చేసుకుంటే అయితే అయిపోతుంది అన్నమాట. అయితే ఇందాక చెప్పినట్టు నేను ఎలాస్టిక్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అనేసి మీరు అనుకోవచ్చు. నేను ఎలాస్టిక్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే ఈ లెహంగాకి నేను క్యాన్ అనేది స్టిచ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది ఈ వైట్ కూడా నేను ఎందుకు ప్రిఫర్ చేసుకున్నానంటే మనకి లెహంగాస్ లోపల ఈ క్యాన్ అనేది సపరేట్గా ఇలా లెహంగాకి స్టిచ్ చేసుకోవడం వల్ల ఏ లెహంగాకైనా దీన్ని వాడుకోవచ్చు అనమాట. లంగా ఓని కానివ్వండి, స్కర్ట్స్ కానివ్వండి. సో మనకి చాలా లుక్ అయితే బాగుంటుంది, ప్రొఫెషనల్ గా లుక్ చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా సపరేట్ గా లెహంగాకే స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి, అది వేసుకున్నప్పుడు దానికి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. కానీ ఇలా ఒక్కదానికి మనము క్యాన్ వేసుకుంటే దేనికైనా ఎన్నిసార్లు అయినా ఏ లెహంగా లోపలికైనా ఏ దానికైనా కూడా ఇది వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో అది థర్డ్ పార్ట్ లో చెప్తాను. ఇదైతే సెకండ్ పార్ట్ కదా, మనకి లెహంగా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక 1 ఇంచ్ or 2 ఇంచ్ గ్యాప్ తోటి, నేను ఎలాగో ఎలాస్టికే కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ తేడాతో నేను స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ నాడ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం కనీసం ఒక 2 ఇంచెస్ గ్యాప్ అయితే ఉంచుకోవాలన్నమాట, నాడ దగ్గర నుంచి, నాడ ఓపెన్స్ దగ్గర నుంచి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే మాత్రం ప్లీజ్ నాకు కామెంట్లో పెట్టండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా విషయాలు అయితే నేను నేర్పిస్తాను స్టిచ్చింగ్లో. చూస్తున్నారు కదా, కంప్లీట్గా స్టిచ్ అయితే అయిపోయింది. ఒక్కసారి లెంత్ అయితే చూసుకుందాము. లెంత్ చూసుకున్న తర్వాత మనకి ఎంత అవసరమో అంత కింద ఒక్కసారి స్టిచ్ అయితే చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కరెక్ట్ వచ్చింది. కింద ఒక్క 1/2 ఇంచ్తో ఫోల్డ్ అయితే చేసుకుందాం. అక్కడక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వచ్చినా కూడా పర్లేదు, దాన్ని ఫోల్డ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. దీంతో ఇది కుట్టడంతో మనకి లెహంగా అనేది కంప్లీట్ గా ఫినిష్ అయిపోతుంది. దీని తర్వాత నేనైతే కొన్ని బిగినర్స్ కి ఎలా కుట్లు వేయాలి, ఎలా క్రాస్ కుట్లు ఎలా వేయాలి, సర్కిల్స్ ఎలా చేయాలి అనేది ఒక 2-3 క్లాసెస్ లో షార్ట్ గా చెప్పేస్తాను. దాని తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి పెట్టికోట్ అయిపోయింది కదా, టాప్ పెట్టికోట్ అయితే కుడదాము.
శారీ పెట్టుకోట్ అయిపోయింది కాబట్టి పిల్లలకి పెట్టుకోట్స్ కుట్టడం ఇంట్లోనే కుట్టేయచ్చు. బయట కొనేదానికంటే మనం క్లాత్ కొనుక్కొచ్చుకుంటే చాలు. ఈజీగా ఒక 3-4 అయితే మనకి ఒక 5-6 కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఒక 3 మీటర్స్ లో. నేను రీసెంట్ గా అక్షయ్ పాపకైతే ఒకటి 5 మీటర్స్ అనేది క్లాత్ నేను బుక్ చేశాను ఫ్రెండ్స్ మీషోలో. చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఆ వీడియో కూడా నేను మీకు అన్బాక్సింగ్ చేస్తాను, అది కూడా పోస్ట్ చేస్తాను. క్లాత్ కూడా చాలా బాగుంది. సమ్మర్ ఫ్రాక్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ సమ్మర్ ఫ్రాక్స్ కూడా ఎలా కుడతామో అనేది కూడా మనం వీడియో అయితే చేద్దాం ఖచ్చితంగా. సో ఫస్ట్ అయితే నేను అన్బాక్సింగ్ వీడియో అయితే పెడతాను. క్లాత్ది 5 మీటర్స్ అన్నమాట, చెక్ చేసుకోవచ్చు. మదర్ అండ్ డాటర్ కి అయితే 2.5 లో ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే అవుతుంది. యాక్చువల్గా అయితే ఒకటి 5 మీటర్స్ అయితే కంపల్సరీ పడుతుంది. బట్ మనం మదర్ కి కొంచెం తక్కువగా ఫ్రిల్స్ పెట్టి బేబీకి ఎక్కువ ఫ్రిల్స్ పెడితే చాలా బాగుంటుంది అనమాట. లుక్ మాత్రం సమ్మర్ ఫ్రాక్స్ కి అలా బయటికి వెళ్ళినప్పుడు చాలా కూల్ లుక్ ఉంటుంది. సో దీంతో అయితే ఇక ఇది శారీ పెట్టుకోట్ అయితే మనకి కంప్లీట్ అవుతుంది. మీకు ఎలా అనిపించింది, మీకు క్లియర్ గా అర్థమైందా లేదా అనేది మాత్రం మీ కామెంట్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి. చూస్తున్నారు కదా. సో నేను జస్ట్ క్లాత్ 2 మీటర్స్ తీసుకున్నాను. అండ్ ఇది పెట్టికోట్ క్లాత్ కాబట్టి నాకు 70 పడింది అనమాట. మనము యాక్చువల్గా అయితే బేగం బజార్ అటు సైడ్ పోతే ఇది జస్ట్ ఓన్లీ 35-40కే వచ్చింది ఫ్రెండ్స్. మీరు అక్కడే వెళ్ళి తీసుకోండి. నేను మీకు వీడియో షూట్ చేయాలనేసి అయితే ఇంత కాస్ట్ పెట్టాను. టేక్ కేర్.